వెల్కమ్ టు మహి మీడియా. ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఉత్కంఠ ఏదైతే రాజకీయానికి సంబంధించి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్లకు సంబంధించి ఈ రోజు కౌంటింగ్ జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇటు ఆప్కి బీజేపీకి మధ్యలోనే పోటీగా జరుగుతుందని చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ క్లీన్ స్వీప్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ కూడా కనీసం డిపాజిట్లు రాలేదు. అంటే మూడోసారి కూడా హ్యాట్రిక్ కొట్టిందని చెప్పాలి. ఒక్క సీట్ లేకుండా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మొత్తానికి లేకుండా వెళ్ళిపోయిందని చెప్పుకోవాలి. కానీ ఇటు పక్క బీజేపీ ఆప్కి మధ్యలో చాలా గట్టి పోటీ జరుగుతుంది. దాంట్లో భాగంగానే బీజేపీ 48 స్థానాల్లో ఉంటే ఆప్ మాత్రం 22 స్థానాల్లో నిలిచిపోయిందని చెప్పుకోవాలి. కానీ ఇటు బీజేపీ చేస్తున్న ఏదైతే 48 స్థానాలు ఉందో 40 స్థానాలు గురించి కూడా మనం మాట్లాడుకుంటే దాదాపు కేజ్రీవాల్ కూడా ఓడిపోయాడని చెప్పుకోవాలి. కేజ్రీవాల్ ప్లేస్ లో ఎవరైతే మాజీ సీఎం బీజేపీకి సంబంధించి మాజీ సీఎం ఉన్నారో వాళ్ళ కొడుకు ఈ రోజు ఆయన ప్లేస్ లో గెలవడం జరిగింది. అంటే ఆయనను కూడా ఓడగొట్టారు. అంటే ముఖ్యంగా కేజ్రీవాల్ ఓడిపోవడానికి కారణాలు కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన మీద జరుగుతున్నటువంటి ఏవైతే ఎలిగేషన్స్ ఉన్నాయో ఎలిగేషన్స్ తో పాటు కొన్ని తెలంగాణకు సంబంధించి సీఎం కూతురైన కవిత వాళ్ళు కలిసి లిక్కర్ స్కామ్ అని ఒక స్కామ్ కూడా రావడం జరిగింది. దానిపైన కూడా వాళ్ళ పైన చాలా విమర్శలు వినబడ్డాయని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆప్కి సంబంధించి ఎవరైతే సీఎంగా మొన్నటి వరకు ఉన్నారో తను కూడా ఓడిపోవడం, అదేవిధంగా డిప్యూటీ సీఎం కూడా ఓడిపోవడం జరిగింది. అంటే ముఖ్యంగా ఉన్న ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ముగ్గురికి ఓడిపోవడం, అదేవిధంగా ఒక సీఎంగా ఉన్నట్టు వ్యక్తి ఈసారి ఓడిపోవడం పట్ల చాలా మంది కూడా అసలు ఏంటి ఇదంతా అని కూడా అనుకుంటున్నారు. కానీ బీజేపీ జరుగుతున్న ప్రభావం మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ 20 రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీ ఇప్పుడు ఢిల్లీలో కూడా సత్తా దాటిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా దేశానికి రాజధానిగా చెప్పుకున్నటువంటి ఢిల్లీలో 27 సంవత్సరాలుగా బీజేపీ అసలు అక్కడ పోటీ చేసినా కూడా ఓడిపోవడమే తప్ప ఒక్కసారి అధికారంలో రాకుండా, కానీ కనీసం ప్రతిపక్షంలో కూడా లేని సమయంలో ఇప్పుడు డైరెక్ట్ గా చెప్పాలంటే అధికారంలోకి రాబోతుంది. ఎందుకంటే బీజేపీ అమలు ఇస్తున్న తీరే అనుకోవచ్చు, అదేవిధంగా మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అనుకోండి, అదేవిధంగా ఇప్పుడు ఆప్లో వస్తున్నటువంటి ఏవైతే విమర్శలు ఉన్నాయో ఆ విమర్శలన్నీ కూడా బీజేపీకి కలిసి వచ్చాయని మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా బీజేపీకి సంబంధించి మోదీ చేసిన ప్లానే అనుకోండి, లేదా అమిత్ షా చేసిన ప్లానే అనుకోండి, అక్కడ వర్కౌట్ అయింది చెప్పాలి. ఎందుకంటే ఏదైతే వృద్ధులకు 2500 పెన్షన్ ఇస్తానని చెప్పాడు, అదేవిధంగా 5 లక్షల హెల్త్ బీమా ఇస్తానని చెప్పారు, అదేవిధంగా 75 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 3,000 వరకు పెన్షన్ ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఏదైతే అమిత్ షా అండ్ మోదీ జరిగిన ప్లాన్లోనే ఆప్ మొత్తానికి లేకుండా కనుమరుగయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికి కూడా కేజ్రీవాల్ మాత్రం నేను గెలుస్తాననే వాను ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకంటే ఏవైనా నిన్న ఇచ్చినటువంటి ఏవైతే కొన్ని సంస్థలు ఏవైతే గెలవదు ఆప్కి మాత్రం ఛాన్సెస్ లేవని చెప్పినా కూడా అప్పుడు కూడా కేజ్రీవాల్ ఒప్పుకోలేదు. ఇంతకుముందు కూడా అలానే ఇచ్చారు, కానీ మేము గెలిచామని కూడా తను చెప్పుకుంటూ వచ్చారు. అంటే ముఖ్యంగా ఇప్పటివరకు ఏది చూసుకున్నా కూడా బీజేపీ మాత్రం అక్కడ విజయాన్ని సాధించని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ విజయం వెనక ఎంతో మంది కృషి ఉందని మనం చెప్పాలి. ఆ రాష్ట్రాల నుండి ప్రతి రాష్ట్రం నుండి కూడా ప్రతి నాయకులు వెళ్ళడం, అదేవిధంగా ఢిల్లీ రాజధాని అవ్వడంతో అక్కడ ప్రతి రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు అదేవిధంగా ప్రజలు అక్కడ ఉండడం, వాళ్ళకు కూడా ఓటకు ఉండడం వల్ల ఏ రాష్ట్రానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్, ఇటు తెలంగాణకు సంబంధించి డీకే అరుణ అనుకోండి, బండి సంజయ్ అనుకోండి, కిషన్ రెడ్డి అనుకోండి, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ సెంట్రల్ మినిస్టర్ ఉన్న వీళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా ఎవరిని చూసుకున్నా ప్రతి ఒక్కరు బీజేపీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళడం, అక్కడ వీళ్ళందరూ ప్రచారం చేయడం వల్ల కూడా బీజేపీ గెలిచిందని మనం చెప్పుకోవాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ చిత్తున ఓడిపోవడం జరిగింది. అంటే ముఖ్యంగా ఇటు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నందుక, లేకపోతే బీజేపీ మీద ఉన్న ఏదైతే పాజిటివ్ వైబ్రేషన్ ఏదైతే ఉందో పాజిటివ్ వైబ్రేషన్లో గెలిచిందా అని మనం ముఖ్యంగా ఆలోచిస్తే ఇటు కేజ్రీవాల్ ఓడిపోవడం మాత్రం చాలా బాధాకరం అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదైతే ఆపన్ ఉందో దానికి సంబంధించి పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత 5గురులో ఆయన ఒక్కడు మాత్రం మిలిగాడు. ఆయన ఒక్కడే ఆ పార్టీని ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఆయన కూడా ఓడిపోవడం చాలా బాధాకరంగా ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. కానీ ఒక పక్క కాంగ్రెస్ పార్టీ అసలు లేకుండా పోయినా ఇటు స్టేట్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన కూడా చాలా మంది తెలంగాణకు సంబంధించిన నేతలు మొత్తం విమర్శలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఢిల్లీలో గెలవని పార్టీ ఇక్కడ తెలంగాణలో మాకు ఏం న్యాయం చేస్తారంటూ కూడా బీజేపీకి సంబంధించిన కొందరు రఘునందన్ రావు అనుకోండి, ఎంపీ రఘునందన్ రావు, అదేవిధంగా ఎంపీ సంబంధించిన డీకే అరుణ కూడా కొన్ని విమర్శలు చేశారు. అంటే ఇక్కడ ఎంత పోటీ చేసినా ఎంతున్నా కూడా ఇప్పటికన్నా రేవంత్ రెడ్డి బుద్ధి మార్చుకొని తెలంగాణ ప్రజలందరూ కూడా మంచి చేయాలని కూడా ఇటు ఉన్న బీజేపీ నాయకులు అనుకోండి, అదేవిధంగా కేటీఆర్ అయితే ఏకంగా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ లో ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ ఫర్ రాహుల్ గాంధీ అని పెట్టాడు. అంటే కంగ్రాచులేషన్ రాహుల్ గాంధీ అని పెట్టడం వెనకాల ఉన్న ఏంటి అనేది కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. అంటే ఒక పక్క ఒక సీట్ రాని నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ఇలా విమర్శించడం పట్ల కూడా కొందరు కాంగ్రెస్ నాయకులు తెలంగాణ
తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు కూడా చాలా మంది వాళ్ళకి రిప్లై ఇవ్వడం కూడా జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఇవన్నీ చూసుకుంటే రాజధాని అయినటువంటి ఢిల్లీలో కూడా బీజేపీ సత్తా దాటడం, అదేవిధంగా కాషాయ జెండా ఎత్తేయడం కూడా మనం చూసాం. నిన్న మనం చెప్పుకున్నట్లుగానే ఏవైతే ఎగ్జిట్ పోల్ ఉన్నాయో ఎగ్జిట్ పోల్ అన్నిట్లలో కూడా బీజేపీ గెలుస్తుందని కూడా దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్ చెప్పడం జరిగింది. కానీ ఒక 2 మాత్రమే ఆప్ గెలుస్తుందని చెప్పింది. కానీ అప్పటికి కూడా కేజ్రీవాల్ ఎట్టి పరిస్థితుల్లో మేమే గెలుస్తాం, ఎందుకంటే ఇంతకుముందు జరిగిన ఎలక్షన్లో కూడా ఇలానే వచ్చింది ఎగ్జిట్ పోల్, కానీ మేమే గెలిచామని కూడా ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కానీ ఓవరాల్గా ఇప్పుడున్న నేపథ్యంలో దాదాపు 70 సీట్లకు గాను దాంట్లో 48 స్థానాల్లో లీడ్లో ఉంది బీజేపీ. ఆ లీడ్లో 13 స్థానాలు ఆల్రెడీ గెలిచింది. కానీ ఇటు ఆప్ మాత్రం 20 స్థానాల్లో 11 స్థానాలు ఆల్రెడీ గెలిచింది. కానీ టఫ్ అంటే ఇద్దరి మధ్యలో మాత్రం ఓరావరిగా పోటీ ఉందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. మిగతా అప్డేట్తో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ.